ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి 1/2 కేజీ బెండకాయలను ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కావలసినవి పల్లీలు, దానికి కావలసినవి 3 గడ్డల ఎల్లిపాయలు ఇట్లా జీలకర్ర వేసి ఒక్క ముక్క దంచి పెట్టుకున్నాను. కారము, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ ఒక ముకుట్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడి కావాలి. నూనె వేడయ్యిందండి. కొన్ని బెండకాయ ముక్కలు కొన్ని తీసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇలా నూనెలో బెండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయినాయండి. తీసి ఒక జల్లెలోకి వేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేశాను, పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత పల్లీలు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. కరివేపాకు, బెండకాయలు, పల్లీలు ఇట్లా డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వెల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈ బెండకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి, కలుపుకోవాలి. 2 స్పూన్ల కారము వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.